రెండు పక్షులు ఒక స్నేహం. పచ్చని అడవిలో పెద్ద రావిచెట్టుమీద రెండు పక్షులు నివసించేవి. ఒకటి చిలుక, మాటల్లో చురుకైనది, ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. మరొకటి గోరింక, నిశ్శబ్దంగా ఉండే స్వభావం, కాని మనసు మాత్రం చాలా మంచిది. ఒకరోజు ఉదయం చిలుక అంది, చిలుక, గోరింకా, మనమీరోజు దూరంగా ఎగిరిపోదామా? కొత్త ప్రదేశాలు చూద్దాం. గోరింక కొంచెం ఆలోచించి చెప్పింది. గోరింక, ఎగరడం బాగానే ఉంది, కాని జాగ్రత్తగా ఉండాలి. ఆకాశమీరోజు కాస్త మబ్బుగా ఉంది. చిలుక నవ్వుతూ, చిలుక, భయపడకు స్నేహితా, మనిద్దరం కలిసుంటే ఏమీ కాదు. ఇద్దరూ కలిసి ఎగిరారు. కొంత దూరం వెళ్ళాక ఒక్కసారిగా బలమైన గాలి వీచింది. చిలుక దారి తప్పింది. భయంతో అరవసాగింది. చిలుక, గోరింకా, నేను దారి తప్పిపోయాను. గోరింక ఆ స్వరం విని వెంటనే తిరిగొచ్చింది. తన చిన్న రెక్కెలతో చిలుకకు దగ్గరగా ఎగిరి, గోరింక, భయపడకు, నేను నీతోనే ఉన్నాను. ఇద్దరూ కలిసి నెమ్మదిగా తిరిగి రావిచెట్టుకు చేరుకున్నారు. చిలుక కళ్లలో ఆనందంతో నీళ్లు మెరిశాయి. చిలుక, నేడు నాకు అర్థమైంది, ధైర్యం కంటే స్నేహం ముఖ్యం. గోరింక మెల్లగా నవ్వింది. గోరింక, స్నేహం ఉంటే ఏ తుఫానైనా జయించగలం. ఆ రోజునుంచి ఆ రెండు పక్షుల స్నేహం మరింత బలపడింది. నీతి: నిజమైన స్నేహం కష్టకాలంలోనే గుర్తించబడుతుంది.